శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర క్షేత్రం యొక్క మహత్యం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవి మాఘమాసం శుద్ధ పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచేత మాఘమాస శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమిగాను వసంత పంచమిగాను జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. భారతదేశంలో ఉన్న సరస్వతీదేవి ఆలయాల్లో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం చాలా ముఖ్యమైనది. ఈ క్షేత్రం అతి పురాతనమైంది. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో బాసర అనే ప్రాంతంలో గోదావరి నది తీరంలో కలదు. వ్యాస భగవానుడు ఈ క్షేత్రంలో అమ్మవారిని ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. బాసర క్షేత్రంలో గర్భాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లు కూడా కొలువై ఉంటారు. ఈ విధంగా ఒకే క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉండడం ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దత్తాత్రేయ మందిరము, కాళీమాత మందిరము, వ్యాస మహర్షి మందిరంతో పాటు వ్యాసుడు తపస్సు చేసుకున్న గుహ కూడా మనం చూడవచ్చు. ఈ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస భగవానుడు ప్రశాంతత కొరకు సుఖమహర్షితో పాటు ఈ ప్రదేశానికి వచ్చి గోదావరి నది తీరంలో చాలా కాలం పాటు తపస్సు చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకరోజు వ్యాస భగవానుడికి సరస్వతి అమ్మవారు కల్లో దర్శనమిచ్చి గోదావరి తీరంలో ఉన్న ఇసుకతో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కాళీమాత విగ్రహాలు చేసి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పగా వ్యాస భగవానుడు అమ్మవారు చెప్పినట్లుగా గోదావరి తీరంలో ఉన్న ఇసుకను తీసుకుని లక్ష్మీ అమ్మవారు, జ్ఞాన సరస్వతి అమ్మవారు మరియు కాళీ అమ్మవారి యొక్క విగ్రహాలను తయారు చేసి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారని తెలుస్తోంది. అందుచేత ఈ క్షేత్రంకు వ్యాసపురి అనే పేరు కూడా ఉంది. ఈ క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లను దర్శించుకున్న వారికి విద్య, జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయని ప్రతీతి. సరస్వతి అమ్మవారికి అభిషేకించిన పసుపుని స్వీకరించిన వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా మాటలు రాని వారికి మాటలు కూడా వస్తాయని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల బాసర క్షేత్రంను మనం కూడా దర్శించుకుని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.